మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు. క్వాంటమ్ స్పిరిచువాలిటీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ప్రస్తుత వీడియో ఈ ఛానల్ గురించిన చిరు పరిచయం. నా పేరు డాక్టర్ ఎన్ గురప్ప. నేను ఐఐటి చెన్నైలో మాస్టర్స్ డిగ్రీ చేశాను. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో క్వాంటమ్ మెకానిక్స్లో పిహెచ్డి చేశాను. యూనివర్సిటీ డి ప్యారిస్ సుడ్లో అంటే ఫ్రాన్స్లో, ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ చెన్నైలోను, షాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ కోల్కటాలోను పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ చేస్తున్నాను. నా నా అకాడమిక్ డీటెయిల్స్ అంతా ఈ క్యూఆర్ కోడ్లో మీరు చూడవచ్చు. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఫౌండేషన్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్లో రీసెర్చ్ చేస్తున్నాను. కొన్ని కొత్త రిజల్ట్స్ కూడా ఉన్నాయి. వాటిని పీర్ రివ్యూడ్ జర్నల్స్లో పబ్లిష్ చేసే ప్రయత్నంలో ఉన్నాను ప్రస్తుతం. క్వాంటమ్ స్పిరిచువాలిటీ అనేది కేవలం రెండు పదాల సమ్మేళనం కాదు. ఇవి రెండు కలిసిన ఏకదృష్టి. మనిషికి రెండు కళ్ళులాగా, రెండు కళ్ళు కలిసి ఏ విధంగా ఒకే దృష్టిని కలుగజేస్తాయో, అదేవిధంగా క్వాంటమ్ స్పిరిచువాలిటీ అనేది రెండు కలిసిన ఏకదృష్టి. వాస్తవాన్ని లోతుగా చూడడానికి రెండు కళ్ళులా, విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత రెండూ అవసరమే. ఒక కన్ను ఖచ్చితమైన శాస్త్ర విజ్ఞానం, మరో కన్ను అంతర్దృష్టితో నిండిన ఆధ్యాత్మిక అనుభవం. మన లోగో అందుకే ఈ విధంగా డిజైన్ చేయబడింది. ఒక కన్ను సైన్స్ని, మరో కన్ను స్పిరిచువాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. అదే మన ఛానల్ పేరు, క్వాంటమ్ స్పిరిచువాలిటీ. రెండు కళ్ళు తెరిచి ఉన్నప్పుడే జీవితం వెనుకనున్న అసలు సత్యాన్ని మనం చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. క్వాంటమ్ స్పిరిచువాలిటీ అనేది క్వాంటమ్ మెకానిక్స్ ప్లస్ స్పిరిచువాలిటీ అంటే రెండు పదాల కలయిక. దీన్నే మనం ఆబ్జెక్టివ్ ప్లస్ సబ్జెక్టివ్ అని కూడా చెప్పవచ్చు, లేదా అబ్జర్వ్డ్ ప్లస్ అబ్జర్వర్ అని కూడా నిర్వచించవచ్చు, లేదా ఎక్స్టర్నల్ ప్లస్ ఇంటర్నల్ అని కూడా అనుకోవచ్చు. అంటే క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఆబ్జెక్టివ్ రియాలిటీ గురించి, అంటే అబ్జర్వ్డ్ మనం బాహ్య ప్రపంచంలో అబ్జర్వ్ చేసే రియాలిటీ గురించి, అంటే ఎక్స్టర్నల్ వరల్డ్ అన్నమాట. వాటికి సంబంధించినది క్వాంటమ్ మెకానిక్స్. స్పిరిచువాలిటీ అనేది సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటిది. అంటే ఒక అబ్జర్వర్ అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి ఆ అబ్జర్వర్ని గురించి చెప్పేదే స్పిరిచువల్ సైన్స్. దీన్నే ఇంటర్నల్ అని కూడా అనవచ్చు. ఇంటర్నల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, నేను అన్న భావన, దానికి సంబంధించినటువంటిది స్పిరిచువాలిటీ యాక్చువల్. ఈ రెండు కలిస్తేనే మనం దేన్నైనా సమగ్రంగా నిర్వర్తించగలం. సైన్స్ అనేది మనిషి యొక్క కాన్షియస్నెస్కి ప్రత్యేకంగా లేదు. మనిషి కాన్షియస్నెస్ తోడైనప్పుడే సైన్స్ అనే దానికి ఉనికి ఉంటుంది యాక్చువల్గా, లేదంటే ఉనికే లేదని అర్థం. విజ్ఞానం అంటే ఏమిటి? ఊరికే బ్రీఫ్గా, విజ్ఞానం అనేది ప్రకృతి యొక్క పనితీరును తెలుసుకోవడానికి ఒక క్రమబద్ధమైన పరిశీలన పద్ధతి. అవలోకనం, ప్రయోగాలు, తర్కం మరియు గణితం ద్వారా విశ్వాన్ని అంచనా వేసే మోడల్స్ని రూపొందించడమే సైన్స్. సైన్స్ అంటే వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ ఏ సంథింగ్ లైక్ సైన్స్ అంటే అది రియాలిటీని చెప్తుంది, అలా కాదు. రియాలిటీ అనేది మనకి ఎప్పుడు సైన్స్ ద్వారా తెలియదండి. యాక్చువల్గా ఇది హార్డ్ రియాలిటీ. ఎందుకంటే మనం ఎప్పుడు ఒక ఫినామినాని అబ్జర్వ్ చేసి దానికి ఒక మోడల్ని రూపొందిస్తాము. ఆ మోడల్ ద్వారా ఆ ఫినామినాన్ని నిర్వచిస్తాము. ఆ మోడలు ఎటువంటిదంటే అప్రాక్సిమేట్గా మన అబ్జర్వ్డ్ ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ మోడల్స్ అనేది సబ్జెక్టివ్ టు మాడిఫికేషన్స్. ఆ మోడల్స్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు, కాలానుగుణంగా అవి మార్పులు చేర్పులు చేయబడతాయి. అందుకే ఇది నియమాలు మరియు సంబంధాలను పరిశీలిస్తుంది. సైన్స్ అనేది ప్రకృతి నియమాల గురించి, వాటి మధ్య ప్రకృతిలో ఉన్న వివిధ ఆ, నియమాల మధ్య సంబంధాలను పరిశీలిస్తుంది.
ఇది క్వార్క్స్ నుంచి కాస్మాలజీ వరకు వివరించగలదు అంటే ఇది ప్రస్తుతం మన అబ్జర్వ్డ్ ఫినామినా ఎక్స్ప్లెయిన్ చేయగలదు. ఫ్యూచర్లో రాబోయే అన్ని అబ్జర్వ్డ్ ఫినామినా ప్రస్తుతం ఉన్న మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందా అంటే కాకపోవచ్చు. ఇక్కడ క్వార్క్స్ అని ఎందుకు చెప్తున్నామంటే ఎలిమెంటరీ పార్టికల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆటం తీసుకున్నామంటే ఆటంలో కేంద్రకం ఉంటుంది. అదేవిధంగా దాని చుట్టూ ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తుంటుంది. ఎలక్ట్రాన్లు అనేది ఎలిమెంటరీ పార్టికల్స్ అంటే వాటికి దాన్ని ఫర్దర్గా డివైడ్ చేయలేం. ఆ ఎలిమెంటరీ పార్టికల్స్కి సబ్ స్ట్రక్చర్ ఉండదు. కానీ న్యూక్లియస్ అణువులో ఎలక్ట్రాన్లు ఉంటాయి, అదేవిధంగా న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ వచ్చి ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల ద్వారా తయారై ఉంటుంది. ఈ ప్రోటాన్లు అనేది ఎలిమెంటరీ పార్టికల్స్గా కావద్దనమాట. ఎలక్ట్రాన్ల లాగా ప్రోటాన్లు న్యూట్రాన్లు ఎలిమెంటరీ పార్టికల్స్ కావు. ఎందుకంటే ఈ ప్రోటాన్లు న్యూట్రాన్లు క్వార్క్స్ ద్వారా తయారు చేయబడి ఉంటుంది. ఆ క్వార్క్స్ అనేది ఎలక్ట్రాన్ల లాగానే ఎలిమెంటరీ పార్టికల్స్. అంటే క్వార్క్స్లో సబ్ స్ట్రక్చర్స్ అంటూ ఉండవు. అదే ఫైనల్ అన్నమాట. కాబట్టి అది ఎలిమెంటరీ పార్టికల్స్ అన్నమాట. ఈ క్వార్క్స్ దీని గురించి వివరించే మన సబ్జెక్ట్ని పార్టికల్ ఫిజిక్స్ అంటారు. యాక్చువల్గా వీ హ్యావ్ ఎ నేమ్ ఫర్ ఇట్. స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్ అంటాము. ఆ మోడల్ ఇట్ ఇస్ ఎ మోడల్, ఇట్ ఇస్ నాట్ ది రియాలిటీ ఆర్ ఎనీథింగ్. అది రియాలిటీనా కాదా అని మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి ఆ మోడల్ ద్వారా మనం అబ్జర్వ్డ్ ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ హాడ్రాన్ కొలైడరు ఇవంతా ఉన్నాయి కదా, పెద్ద 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 హై ఎనర్జీ యాక్సిలరేటర్స్లో వచ్చే డేటానంతా సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్టాండర్డ్ మోడల్ ఆఫ్ క్వాంటమ్ పార్టికల్ ఫిజిక్స్. అట్లనేసి అది 100% సక్సెస్ అంటే అది కాదు. దాంట్లోనూ లోపాలు ఉన్నాయి. దాన్ని సవరించుకుంటూ వెళ్తూ ఉంటాం ముందుకి. అదేవిధంగా కాస్మాలజీ అన్నప్పుడు మ్యాక్రోస్కోపిక్ స్కేల్, ఇదంతా క్వార్క్స్ ఎలిమెంటరీ పార్టికల్స్ అనేది మైక్రోస్కోపిక్ స్కేల్స్ అన్నమాట. కాస్మాలజీ అనేది మ్యాక్రోస్కోపిక్ స్కేల్కి సంబంధించినటువంటిది. అంటే మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మెనీ థింగ్స్ ఇన్ కాస్మాస్, మనము డైరెక్ట్గా అబ్జర్వ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ హోల్స్, వైట్ డ్రాప్స్ ఏదేదో ఉన్నాయి. అదే విధంగా పాల పుంతలు, గ్యాలక్సీస్, దెర్ ఆర్ సూపర్ స్ట్రక్చర్స్ ఎన్నో ఉన్నాయి. అక్కడ డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ లాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి విశ్వాంతరాళాలలో. వాటి గురించి డిస్కస్ చేసే వాటి గురించి వివరించే సబ్జెక్ట్కి మనం జనరల్గా వీ హ్యావ్ ఎ మోడల్. ఇట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ మోడల్ ఆఫ్ కాస్మాలజీ. మాకు అగైన్ దాన్ని మోడల్ అని అంటాం, ఇక్కడ మోడల్ అని అంటాం. ఇట్ డస్ నాట్ మీన్ ఈ మోడల్స్ అనేది రియాలిటీ కాదు. కానీ రియాలిటీని వీలైనంత ఖచ్చితంగా దాన్ని వివరిస్తుంది అనమాట, అబ్జర్వ్డ్ ఫినామినాని. అది క్వార్క్స్ నుంచి కాస్మాలజీ వరకు విజ్ఞానం వచ్చి ఎయిమ్ టు ఎక్స్ప్లెయిన్, విజ్ఞానం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. అయితే విజ్ఞానం అనివార్యంగా పరిమితులు ఉన్నది. దట్ హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. అది సైన్స్ అనేది అల్టిమేట్ ఏం కాదు. అట్లా అనుకోవడం మన భ్రమ అవుతుంది. దానికి పరిమితులు ఉన్నాయి. విజ్ఞానం విజ్ఞానానికి ఉన్న పరిమితులను గుర్తించడం ద్వారానే విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. అది అన్నిటికీ సమాధానం ఇస్తుంది అనడం కూడా కరెక్ట్ కాదండి. దాని గురించి మనం ఇది కేవలం ఇంట్రడక్టరీ వీడియో కాబట్టి ఇంతకు మించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్ విజ్ఞానం యొక్క పరిమితులు ఎలా ఉంటాయంటే, ఎందుకు ప్రకృతి నియమాలు అలా ఉన్నాయో చెప్పలేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ ఏం చెప్తుంది? ఫోర్స్ బిట్వీన్ టూ మాసెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది మాసెస్. రెండు ద్రవ్యరాశుల ప్రోడక్ట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అదే సమయంలో ఆ రెండు ద్రవ్యరాశుల మధ్య ఉన్న దూరానికి ఇన్వర్స్ స్క్వేర్ ఆ డిస్టెన్స్లో ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇన్వర్స్ స్క్వేర్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్ డివైడెడ్ బై స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్, దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది. అయితే క్వశ్చన్ ఏమంటే, ఈ విధంగా ఎందుకు ఆ సూత్రం ఉన్నది అన్న ప్రశ్నకి సమాధానం లేదు. ఒకవేళ సమాధానం ఇవ్వదలిచిన స్పేస్ అనేది 3 డైమెన్షనల్, టైంని పక్కన పెట్టి స్పేస్ మాత్రం తీసుకుంటే అది 3 డైమెన్షనల్ కాబట్టి ఈ ఇన్వర్స్ స్క్వేర్లా పనిచేస్తుంది అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ బల్బ్లో నుంచి కాంతి బయటకు వస్తూ ఉంటే ఆ కాంతి అనేది ప్రతి ఒక క్షణంలో ఆ బల్బు చుట్టూ
ఒక స్పియర్ని తీసుకున్నామంటే ఆ స్పియర్ ద్వారా ఎంత కాంతి బయట వెళ్తుందో ఒక సెకండ్కి అదే అమౌంట్ ఆఫ్ కాంతి ఇంకా మరి వేరే రేడియస్ ఉండే ఇంకొక స్పియర్ని తీసుకున్నామంటే ఆ స్పియర్ ద్వారా కూడా అదే అమౌంట్ ఆఫ్ కాంతిదా బయటికి వెళ్తుంటుంది. చిన్న స్పియర్లో నుంచైనా పెద్ద స్పియర్లో నుంచైనా సేమ్ అమౌంట్ ఆఫ్ లైట్ పర్ సెకండ్ బయటకు వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు మనం తీసుకున్న స్పియర్ లోపల లైట్ సోర్స్ ఉన్నప్పుడు. కాబట్టి అయితే ఇక్కడ చిన్న స్పియర్కి చిన్న ఏరియా, పెద్ద స్పియర్ పెద్దదయ్యే కొద్దీ ఏరియా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేసినామంటే 1/ఏరియా అన్నమాట. అంటే 1/r² ఆ విధంగా తగ్గుతుంది. ఆ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. గ్రావిటీ కూడా ఆ విధంగానే డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ ప్రకారము తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే క్వశ్చన్ ఏమంటే ఓకే, ఆ విధంగా గ్రావిటీకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఇంకొక క్వశ్చన్ వస్తుంది. ఓకే, వై స్పేస్ ఇస్ 3 డైమెన్షనల్ అనేది క్వశ్చన్ వస్తుంది మళ్ళీ. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసామా అంటే లేదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. ఈ సూత్రం ఇందువల్లనే ఈ స్పేస్ అనేది 3 డైమెన్షనల్గా ఉంది అని మనం చెప్పలేం. ఒకవేళ చెప్పినా దేని ఆధారంగా దాన్ని చెప్తున్నామో స్పేస్ అనేది 3 డైమెన్షనల్ అని, ఆ ఆధారాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలం? మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలంటే ఇంకోటి అస్యూమ్ చేయాల్సి వస్తుంది. ఇది నిరంతరం అలా పోతూనే ఉంటుంది. కాబట్టి సింప్లెస్ట్ థింగ్ ఏమంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ నియమం ఎలా ఉంది అని మనం అక్సెప్ట్ చేయగలం అంతే. అంతేగాని అది ఎందుకు అన్నప్పుడు దాని గురించి సంపూర్ణంగా మనకి అవగాహన లేదనే చెప్పాలి. ఇంకొకటి ఏమంటే సైన్స్ అనేది ఎప్పుడు మోడల్స్ ద్వారా పనిచేస్తుంది. ఇదివరకే చెప్పినట్టు ఎలిమెంటరీ పార్టికల్స్ అనేది వీ హ్యావ్ ఎ స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్. అదేవిధంగా కాస్మాలజీ గురించి ఆ, వివరించే సబ్జెక్ట్ వచ్చి స్టాండర్డ్ మోడల్ ఆఫ్ కాస్మాలజీ. ఆ విధంగా అన్ని మోడల్స్ అనేది ఎప్పుడు అప్రాక్సిమేట్, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ రియాలిటీ. అసలు ఎగ్జాక్ట్ రియాలిటీని ఎట్లా డిఫైన్ చేయాలో కూడా మనకి నిజంగా ఒక విధంగా తెలియదనే చెప్పాలి. కాబట్టి ఆ, ఈ మోడల్స్ అనేది ఎప్పుడు అప్రాక్సిమేట్ అయినవే, అవి పునరుద్ధరించబడతాయి. అది కాలానుగుణంగా అబ్జర్వ్డ్ ఫినామినన్ బేస్ చేసుకొని దాంట్లో అప్డేట్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అనేది స్వయాన్ని అంటే తనను తాను తెలుసుకోవడం అనమాట. అబ్జర్వర్. ఇప్పుడు నేను ఒక సైంటిఫిక్ లాస్ రాస్తున్నానంటే ఓ ప్రకృతి ఈ విధంగా పనిచేస్తుంది, న్యూటన్స్ లాస్ ప్రకారం పనిచేస్తుందంటే దాన్ని అబ్జర్వ్ చేసిన అబ్జర్వర్ ఒకడు ఉన్నాడు కదా, దాని గురించి ఏం చెప్తుంది సైన్స్ అంటే సైన్స్ ఈజ్ సైలెంట్ అబౌట్ దట్ యాక్చువల్గా. కానీ దాని గురించి డీల్ చేసే సబ్జెక్టే స్పిరిచువాలిటీ అనమాట. సో ఆధ్యాత్మికత అనేది స్వయాన్ని, తనను తను మరియు అఖిల యథార్థాన్ని తెలుసుకోవడానికి ఒక లోతైన అన్వేషణ. అది కూడా అన్వేషణే యాక్చువల్గా. తను తాను ఇప్పుడు ఒకసారి రమణ మహర్షి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాడు. నిన్ను నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఎన్ని తెలుసుకున్నా ఏంటి ఉపయోగం అని ప్రశ్నించున్నాడు యాక్చువల్గా అది వచ్చి డీప్ క్వశ్చన్ అనమాట. ఎవ్రీ సైంటిస్ట్ మస్ట్ బి కన్సిడరింగ్ దట్ స్టేట్మెంట్ వెరీ సీరియస్. ఇట్స్ ఎ వెరీ సీరియస్ థింగ్. కానీ చాలా వరకు మనము దాన్ని పక్కన పెట్టే సైన్స్ చేస్తూ ఉంటాము. ఇది ఏకత్వం గురించి అన్వేషిస్తుంది. ఆధ్యాత్మిక అనేది భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషిస్తుంది. కోర్స్ సైన్స్ కూడా అదే పంథాలో ఉంది. సైన్స్లో కూడా దే ఆర్ ట్రయింగ్ టు గెట్ సంథింగ్ కాల్డ్ యూనిఫైడ్ ఫీల్డ్ థియరీని అచీవ్ చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ ఏకత్వాన్ని అన్వేషిస్తున్నాము. కాకపోతే దాన్ని ఆధ్యాత్మిక భాషలో చెప్పము. ఆధ్యాత్మికలో ఆధ్యాత్మికతలోనూ మనం అన్వేషించేది ఏకత్వమే. అయితే దాన్ని సైంటిఫిక్ భాషలో చెప్పమన్నమాట. ఆ రెండింటిని ఒక విధంగా చెప్పాలంటే ఒకే కాయిన్కున్న రెండు ఆ, ఉపరి రెండు హెడ్ అండ్ టైల్ లాంటిది అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆధ్యాత్మిక అనేది వేదన, ఆత్మగౌరవం మరియు భ్రమల నుండి విముక్తిని పొందడానికి మార్గం చూపిస్తుంది. ఇది ఆధ్యాత్మికత మాత్రమే చేయగలిగిన పని. సైన్స్ ద్వారా దీన్ని మనం ఎప్పటికీ అచీవ్ చేయలేము. ప్రస్తుతం ఉన్న సైన్స్ ద్వారా అచీవ్ చేయలేము, అలా చెప్పడమే కరెక్ట్. ఇంకొకటి ఏమంటే ఆ, ఆత్మగౌరవం భ్రమల నుండి బయట పొందుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. భ్రమలు కలిగిస్తుంది ఆధ్యాత్మికత అనేది. ఎందుకంటే మనము ఆధారం లేకుండా ఒక విషయాన్ని నమ్మడం ద్వారా, బలంగా నమ్మడం ద్వారా
అది నిజమనే భ్రమకి లోనవుతారనమాట. లోన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నమ్మింది ఆ, అతనికి మాత్రం కనిపించే ప్రమాదం ఉంటుంది. ఇది ఆధ్యాత్మికతలో ఉన్న కొందరికి తప్పదు ఇది. కాబట్టే ఆధ్యాత్మికతలో కూడా దేనిని నిరాధారమైన దానిని దేనిని నమ్మకూడదు. నమ్మకం అనేది ఆధ్యాత్మికానికి అగైనెస్ట్. అదనమాట విషయం. కానీ ఆధ్యాత్మికతకు కూడా పరిమితులు ఉన్నాయి. ఎటువంటి పరిమితులు? దీనికి జ్ఞానం వ్యక్తిగత మరియు సులభంగా ప్రమాణీకరించదగినది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక అనుభవము దాన్ని ఇంకొక వ్యక్తికి చెప్పలేడు. ఒకవేళ చెప్పినా ఆ వినే వ్యక్తికి ఇతను చెప్పేది కేవలం కథలాగా ఉంటుందన్నమాట. ప్రొవైడెడ్ ఆ వ్యక్తికి కూడా అలాంటి ఆధ్యాత్మిక అనుభవం ఉంటే తప్ప. లేదంటే నువ్వు చెప్పేదంతా ఒక ఆధ్యాత్మికవేత్త చెప్పేదంతా ఇతరులకి ఒక స్టోరీ లాగా ఒక సినిమా లాగా ఉంటుంది అంతే. ఎటువంటి ఉపయోగం ఉండదు. అదే సమయంలో ఆ ఆధ్యాత్మికవేత్త చెప్పేది నిజమా కాదు అతడు నిజమైన అనుభవాన్ని చెప్తున్నా ఒక ఎటువంటి అనుభవం లేకుండా ఒకడు ఏదో కట్టుకదలుతున్నా రెండు ఒకటిగానే ఉంటుంది. ఆ, ఇతరులకి చూడడానికి యాక్చువల్గా ఆ ప్రమాదం ఉంది దాంట్లో ఆధ్యాత్మికతలో. అది దుర్వినియోగం లేదా భ్రమ ద్వారా అపోహలను కలిగించవచ్చు. అదే దుర్వినియోగం అంటే ఈ కాలంలో మనకి ఎక్కడ చూసినా ఫేక్ బాబాలు దొంగ సన్యాసులు ఉంటూనే ఉంటున్నారు. వాళ్ళు దానిని మిస్యూజ్ చేసుకుంటారు అనమాట. ఆధ్యాత్మిక భావనకి ఒకరిని నమ్మించి మోసం దాని ద్వారా ప్రయోజనాలను ఆశించే వాళ్ళు ఎన్నో మంది ఉన్నారు. అట్లాగనేసి రియల్ జెన్యున్ పీపుల్ లేరా అంటే ఉన్నారు. అది మర్చిపోకూడదు. ఎప్పుడు ఏది చెప్పినా 100% చెప్పలేము. కొంత కొంత పర్సంటేజ్ వరకే మనం చెప్తాము. మిగతా పర్సంటేజ్ జెన్యున్ కేసెస్ ఉంటాయి. అది ఎప్పటికీ ఆ, తప్పదు అన్నమాట. ఇంకా విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత మధ్య ఉభయధారల కలయిక అంటే జస్ట్ ఓవర్లాప్. విజ్ఞానానికి ఆధ్యాత్మికానికి ఎటువంటి ఓవర్లాప్ ఉంది అన్న విషయం అన్నమాట. విజ్ఞానం బాహ్య ప్రపంచాన్ని అన్వేషించగా ఆధ్యాత్మికత మనోప్రపంచాన్ని మరియు దాని మూలాన్ని అన్వేషిస్తుంది. అయినప్పటికీ అవి అనేక మార్గాల్లో మిళితమవుతాయి. అనేక మార్గాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ ఫిజిక్స్ మరియు నాన్ డువాలిటీ అద్వైతం రెండు మన సాధారణ అంగీకారాన్ని తిరస్కరించాయి. ఇవి రెండు ఒకటే. మన సాధారణ అంగీకారాన్ని తిరస్కరించడంలో క్వాంటమ్ ఫిజిక్స్ ఎటువంటిదో ఆధ్యాత్మిక అద్వైతం కూడా అటువంటిదే. సాధారణ అంగీకారం అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ మన డే టు డే లైఫ్, మన జనరల్ హ్యూమన్కి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ సహాయం లేకుండా అబ్జర్వ్ చేసే అన్ని ఫినామినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది న్యూటన్స్ లాసు టు శాటిలైట్స్ ప్లానెట్స్ ఇంతవరకే. టెలిస్కోప్ పెట్టుకుంటే పాలపుంతల గురించి వీటి గురించి అంతా ఆ, పెద్దగా మన డైరెక్ట్ ఎక్స్పీరియన్స్లోకి రావన్నమాట. అదేవిధంగా అణువులు ఎలక్ట్రాన్లు ఇవి కూడా మన డైరెక్ట్ ఎక్స్పీరియన్స్లోకి రావు. కాబట్టి స్మాల్ స్కేల్లో వీటినంతా పక్కన పెట్టాలి. లార్జ్ స్కేల్లో కాస్మోలాజికల్ ఆబ్జెక్ట్స్ లైక్ బ్లాక్ హోల్స్, వైట్ డ్రాప్స్, ఎన్నెన్నో ఉన్నాయి, డార్క్ మ్యాటర్, ఇవన్నీ పక్కన పెట్టేయాలి. వీటినంతా పక్కన పెట్టేస్తే మధ్యలో ఉన్న ఒక నేరో బ్యాండ్ వచ్చి మన హ్యూమన్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్లో మనం తెలుసుకున్న దాన్ని ఈ క్వాంటమ్ మెకానిక్స్ కంప్లీట్గా డిస్మిస్ చేసేస్తుంది. అంటే మనం ఇక్కడ నేర్చుకున్న సూత్రాలను లాస్ను అప్లై చేయాలని కానీ ప్రయత్నం చేశామంటే ఇట్ విల్ నాట్ వర్క్ అట్ ఆల్ అనమాట. మన క్వాంటమ్ మెకానిక్స్ అది అణువులని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ న్యూటన్ మెకానిక్స్. అదనమాట విషయం. ఆ తర్వాత కాస్మాలజీ మరియు సృష్టి సిద్ధాంతాల మూలం గురించి అన్వేషిస్తాయి. విజ్ఞానమైన ఆధ్యాత్మిక శాస్త్రమైన రెండు చేస్తాయి. కాకపోతే వాటి యొక్క డైరెక్షన్స్ డిఫరెంట్గా ఉండొచ్చేమో కానీ ఇవి రెండు వీటి గురించి అడ్రస్ చేస్తాయి. అయితే ఎంత సక్సెస్ అయింది అనేది సబ్జెక్ట్ టు డిబేట్. ఇట్ ఈస్ నాట్ థింగ్. బట్ విజ్ఞానం అనేది మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ క్యాన్ బి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, నలుగురికి చూపించవచ్చు. కాబట్టి ఆ విజ్ఞానం సాధించినటువంటి ఆ, కాస్మాలజీ మరియు సృష్టి సిద్ధాంతాల గురించి మనం అందరికీ చెప్పొచ్చు. కానీ ఒక ఆధ్యాత్మికవేత్త కూడా ఆ అండర్స్టాండింగ్ ఉండొచ్చు. కానీ అతని అండర్స్టాండింగ్ని నలుగురితో పంచుకునే పరిస్థితిలో
ఉన్నారా లేదా అనేది మనకు తెలియదండి. ఆ తర్వాత ఏ షాడ్ క్వెస్ట్ ఫర్ ట్రూత్ ఏంటంటే విజ్ఞానం అనేది మనసు యొక్క భాష, ఆధ్యాత్మిక అనేది మనసు యొక్క స్వరం. స్వరము భాష ఆ డిఫరెన్స్ ఉందండి. భాష అనేది మనం రాయొచ్చు, అది ఎవరు చెప్పారనేది అనవసరం. కానీ స్వరం అనేది నేను మాట్లాడినప్పుడు నా గొంతు నీ గొంతు సేమ్గా ఉండదు. మన ఇద్దరం ఒకే వాక్యాన్ని పలకచ్చు కానీ మన ఇద్దరం ఒకేలాగా పలకలేం. కాబట్టి స్వరం అనేది డిఫరెంట్. అదేవిధంగా ఆధ్యాత్మికత అనేది అందుకే మనస్సు యొక్క స్వరం అంటారు. వీటిని కలిపినట్లయితే మనం యథార్థానికి మరింత పూర్తి మ్యాప్ను అందుకోగలం. కాబట్టి ఆ, సైన్సే ఆ, ఇది క్వాంటమ్ మెకానిక్స్లో ఆధ్యాత్మిక ఉందనో లేకపోతే ఆధ్యాత్మికతలో క్వాంటమ్ మెకానిక్స్ ఉందనో అలా చెప్పుకోవడం కన్నా యు టేక్ బోత్ క్వాంటమ్ మెకానిక్స్ ఆ తర్వాత స్పిరిచువాలిటీ రెండింటినీ తీసుకొని సమగ్రమైన అనాలిసిస్ చేయడం ద్వారా మనం యథార్థానికి మరింత బెటర్ మ్యాప్ని సృష్టి ఏర్పరచుకోగలం అన్నమాట. కాబట్టి ఈ వంతెన మీద నడవడానికి క్వాంటమ్ స్పిరిచువాలిటీ ఛానల్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఇక్కడ తర్కం నిశ్శబ్దంతో కలుస్తుంది, సూత్రాలు అనుభవంతో కలుస్తాయి, మరియు ప్రపంచం చైతన్యంలో కలుస్తుంది అన్నమాట. సో థ్యాంక్ యూ. మరిన్ని వీడియోలు త్వరలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను.